అందరికీ నమస్తే. 'కొండ సురేఖ' ఇష్యూలో సినిమా ఇండస్ట్రీ అంతా ఏకమైంది. నిజానికి చాలా ఏళ్ల తర్వాత ఒక ఇష్యూ పైన సినిమా ఇండస్ట్రీలో ఉన్న గ్రూపులు లేకపోతే ఈ ఏమంటారు ఒక్కొక్క ఫ్యామిలీ గ్రూప్‌లో విడిపోయిన ఇండస్ట్రీలో లేకపోతే 24 క్రాఫ్ట్స్ సంబంధించిన వాళ్ళందరూ 'కొండ సురేఖ'ని తప్పుపడుతూ వాళ్ళందరూ కూడా ట్వీట్లు చేయడము, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పగలిగినారు. అందరూ పార్టీలకు అతీతంగా. సినిమా ఇండస్ట్రీ కూడా రాజకీయాలకు అతీతంగా ఉండదు. కొందరు ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తారు. అయితే దీనిలో సినిమా నటి కమ్ పొలిటీషియన్ విజయశాంతి బహిరంగంగా ఎక్కడ రెస్పాన్స్ కాలే. కానీ ఆమె ఒక పోస్ట్ పెట్టింది ట్విట్టర్‌లో. ఆ పోస్ట్ చదివిన తర్వాత మీ అభిప్రాయము ఆ ట్విట్టర్ కింద ఈ పోస్ట్ కింద ఉన్న ఆమె కామెంట్స్ నెటిజన్సో లేకపోతే ఈ ఇష్యూని చూస్తున్న వాళ్ళేం మాట్లాడి చూద్దాం. ఏదైనా మాట్లాడే ముందు మనిషి యొక్క రెండో ఆలోచన, విశ్లేషణ ఆ వ్యక్తికి నిజమైన స్నేహితమని శ్రీ ఏఎన్ఆర్ గారు చెప్పినట్లు చూశాను ఒక ఛానల్‌లో. జీవితాన్ని చదివి చూసిన మహోన్నతుల మాటలు ఎన్నటికీ సమాజానికి కూడా సందేశాత్మకాలే. శ్రీ అల్లు రామలింగయ్య గారు మాతో ఎప్పుడు చెప్పే ఒక మాట కూడా ఇక్కడ ప్రస్తావించాలి. మనం మాట్లాడిన మాటకు మనం బానిసలం, మాటలాడిన మాటకు మనమే యజమానులమని. హరహర మహాదేవ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై తెలంగాణ, విజయశాంతి. ఎందుకు పెడతారో తెలియదు మేడం. ఇట్లాంటి పోస్టులు అప్పుడప్పుడు పెడుతుంటారు, నేనున్నా అని. ఈ పోస్ట్ వల్ల ఆమె ఏం చెప్పదలుచుకుందో కూడా సమాజానికి తెలియదు. కొండ సురేఖ వ్యాఖ్యలు తప్పు అని చెప్పదలుచుకున్నారా, లేకపోతే కొండ సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు కరెక్టు, సినిమా ఇండస్ట్రీయే ఇట్లా పాడైందని చెప్పదలుచుకున్నారా? ఆమె ఇవి అర్థం చేసుకోవాలంటే ఒకటి ఉంటుంది చూసిండ్రా, మినిమం డిగ్రీ చదివి ఉండాలని. వాళ్ళు కూడా అర్థం కాదు, మీది మినిమం పీజీ, ఇంకా తెలుగులో చదివి ఉండాలి పీజీ కూడా. అప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుంది. కింద కామెంట్లు చూస్తాను, నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు, ఓన్ కంటెంటే చూస్తా. కర్రె విరగదు పాము సావదు రాములక్క, అదే చిరంజీవిని అయితే నోటికి వచ్చినందల్లా మాట్లాడవచ్చు. జోహార్, చిన్నప్పుడు నువ్వంటే ఇష్టం ఉండేది. అట్టే ఉండదు. పోస్ట్ క్లారిటీ లేకపోతే ఇట్లాంటి కామెంట్స్ పెడతారు. పెదవి దాటని మాటకు రాజువు నువ్వు, దాటని మాటకు బంటువు నువ్వు. మీరు ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకోవడానికి ప్రతిసారి గూగుల్ చేయాల్సి వస్తుంది కనుక మీ ట్వీట్తో పాటు మీరున్న పార్టీని సూచిస్తూ ఉంటే బాగుంటుంది. అవును మేడం గారు, వాస్తవం చెప్పారు. మాట్లాడిన మాట తరతరాల తరబడి గుర్తుండిపోతుంది. కొన్ని మాటలనైతే ఎంతోమంది జీవితాలకు ఆదర్శ బాటలుగా మారతాయి. బీటలు వారుతున్న సమాజంలో కొందరు అమూల్యమైన మాటలు, ఆరోగ్యకరమైన సమాజపు పురోగతికి బాటలు. మీ మాటలు మా జీవితాలకు పూల బాటలు. ఓకే, నవ్ యు ఆర్ ఇన్ విచ్ పార్టీ? వయసు ఉడికినాక భలే వస్తాయి మాటలు. మీ మాటలతో ఉన్న సత్యం అద్భుతం. నిజంగా మహోన్నతుల అనుభవాల నుండి పొందిన జ్ఞానాన్ని మాటల్లో దాచుతారు. అది తరతరం సాగిపోతూ సమాజానికి మార్గదర్శనం చేస్తుంది. సొంత పార్టీ మంత్రి అని ఉతికి ఆరేయలేకపోతున్నామని అర్థమైందిలే రాములమ్మ. ఒంటరిగా ఉన్నప్పుడు మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, అందరిలో ఉన్నప్పుడు మన నోరు కంట్రోల్ చేసుకోవాలని నిరూపించారు. కొండ సురేఖ గారు సమర్థిస్తారా, కొండ సురేఖను సమర్థిస్తారా అని పెట్టింది విజయశాంతి గారు రెస్పాండ్ కావాలి దానికి. వై ఆర్ యూ ఫోటో ఇన్ యువర్ ట్వీట్స్? మనకు నిధులు అచ్చి రావడం లేదు లేక సోది వద్దు, డైరెక్ట్ చెప్పు భయం అంటే. హూ వెల్ సెడ్ విజయ? బాగానే విశ్లేషించి ఆలోచించి రాశారు మేడం. ఇది డొనాల్డ్ ట్రంప్ గారి కోసమే కదా రాసింది. ఎవరి కోసం రాసిందో కూడా అర్థం కాలేదు. డొనాల్డ్ ట్రంప్ కోసం రాశారంట. మీరు ఏ పార్టీలో ఉన్నారు అండి, జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. వెధవ సోది. ఎవరు రజనీకాంత్ ఫోటో పెట్టుకున్న TV9 రజనీకాంత్. వెధవ సోది. ఈ కాంటెక్స్ట్కి మీ వివేకానంద పోజ్ అవసరమా? పనికిరాని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, నిజాయితీగా ఉండేవాళ్ళు ముక్కుసూరిగా మాట్లాడే మీలాంటి వారు ఉండాలి. మీరు ఫస్ట్ మీ సోషల్ మీడియా టీంని చేంజ్ చేయండి, అన్నీ సెట్ అవుతుంది. భావం దానికి అర్థం ఏంటంట మేడం, మీరు రాసిన తెలుగే అర్థం కాక తెలుగులో అర్థం అడుగుతున్నారు వాళ్ళు. మీరు అంత మంచిగా పెడతారు పోస్టులు. కనిపించనట్లు వినిపించనట్లు ఏదో అంటున్నావు ఫైనల్గా, కానీ అది నీకైనా తెలుసా? ఏం చేస్తాం మేడం. ఈమె రేపు ఏ పార్టీకి వెళ్తుంది తెలియదు, అందుకే డైరెక్ట్గా తిట్టట్లేదు ఎవరిని, ఒక్క చిరంజీవి గారిని తప్ప. జై రాములమ్మ. ఏం చెప్పాలనుకుంటున్నావు రాములమ్మ? ఎవరిని? మేడం, నేను ఒక సజెషన్ చేయదలుచుకున్నాను. ఈ కామెంట్ చూసిన తర్వాత నా పొజిషన్ కూడా అదే. మీరు మరీ అర్థం కాకుండా పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పోస్టులు పెట్టకపోతే కూడా ఏం కాదు, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. మీరు స్పందించకపోతే కూడా వచ్చేది ఏం లేదు. కానీ స్పందించినప్పుడు దానికి కొంచెం అర్థం వచ్చేటట్లు స్పందించాలి. సమాజం కోసమే కదా మీరు పెట్టే పోస్టులు. సమాజానికి అర్థం కాకపోతే ఎట్లా? నెటిజన్స్కి అర్థం కావంట పోస్టులు.
మీరు మీ ఇష్టం, మీ మీ భావ వ్యక్తీకరణ మీరు ఎవరైనా ఎవరికైనా మీకు మీకు కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలే నచ్చవచ్చు కాక, ఎందుకంటే మీరు కాంగ్రెస్లో ఉన్నారు, ఆమె మంత్రిగా ఉన్నారు కాబట్టి. లేదు లేదు నేను సినిమా ముందు నా జీవితం పార్టీ కాదు కాబట్టి నాకు కొండ సురేఖ వ్యాఖ్యలు నేను న్యూట్రల్గా ఆలోచిస్తే కూడా నాకు తప్పే అనిపిస్తున్నాయి, సినిమా ఇండస్ట్రీ మీద అంత అట్లా మాట్లాడొద్దు అని కూడా పెట్టవచ్చు. కానీ మీరు సరే కొద్దిగా అర్థమవుతుంది, ఇండైరెక్ట్గా మాట జాగ్రత్తగా మాట్లాడాలి, అంత ఉత్తగా మాట్లాడొద్దు అని కొండ సురేఖగా మీరు హితవు పలికినట్టుగా కొంత అర్థమవుతుంది. బట్ ఇంకా కొంత మీనింగ్ఫుల్గా డైరెక్ట్గా కాకపోయినా కనీసం కొంచెమైనా మరీ రాసిండ్రు కదా, కట్టిరగకుండా పాము సావకుండా పెడితే ఎట్లా మేడం అని, అట్లా కాకుండా కొంచెం నెక్స్ట్ టైం మంచి పోస్టులు పెట్టాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.